ఓ ఫీడ్బ్యాక్ ఇద్దాం మనం. కాకపోతే ఆయన అన్న సర్వే ఏంటంటే పాయింట్ అది, అదే మాకు ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ రావాలి. నాకు చాలా బాధ్యత అనిపించింది లోకేష్ దగ్గర. మా వాళ్ళంతా అద్భుతంగా ఉందనే చెప్తారు, బట్ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ సరైనది రావాలి మాకు అని ఆయన చాలా బాధ్యతగా చెప్పారు. ఇప్పుడు నాకేమనిపించిందంటే, మన దగ్గర ఇంతకుముందు మీకు తెలుసు, జెమినీలో చేసిన, TV9లో చేసిన, AB24/7 చేసిన, ప్రైమ్ 9 చేసిన, దగ్గర కనీసం ఓ జిల్లాలో 10 మంది 15 మంది, అంటే ఒక నియోజకవర్గంలో కనీసం 3-4 మనం తయారు చేసిన వాళ్ళు లేకపోతే మన దగ్గర చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఫీల్డ్ పబ్లిక్ అలవాటు ఉంటుంది. మనం ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి తీసుకోండి అయ్యే జనం నుంచి అంటే, అప్పుడు సర్వేలు కూడా చేయించాను కదా నేను. ఆ సర్వేలు మీకు తెలుసు 70 to 80% యాక్యురసీ వచ్చినాయి అప్పుడే. అట్లాగా మనం ఈ చేయించి వీళ్ళకి సరిగ్గా ఫీడ్బ్యాక్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనిపించింది. కానీ మనల్ని నమ్మిస్తారా వీళ్ళు ఆ సర్వే? అంత ఖర్చు పెట్టుకుంటుందా ప్రభుత్వం అని ఆలోచించి వదిలేశాను నేను. ఇంకా అనుకూలమైన వాళ్ళతో నువ్వు ఎప్పుడు సర్వే చేయించుకోబాక, వ్యతిరేకమైన వాళ్ళతో చేయించుకోబాక, న్యూట్రల్ గా ఉండే వాళ్ళతో చేయించుకో. ఇప్పుడు మనకి మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాం. మనకి ఎవరు శత్రుత్వం లేదు, అలాగని ఎవరు మిత్రులు కాదు. అందరూ మిత్రులే, అందరూ శత్రువులే. ఇంకో రకంగా మనం ఆ రూట్ లో పోతున్నాం. మనం కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు తల్లికి వందనం ఏంటనేది కరెక్ట్ అనేది, బాగా సంతోషపడుతున్నారు వాళ్ళు అని చెప్తున్నా నేను. అదే సందర్భంలో